నేను ఒక 2 నిమిషాలు పర్మిషన్ అడిగాను. ఒక 2 నిమిషాలు ఒక రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్ కోసం సంబంధించినటువంటి మాటల్ని మాట్లాడదామని తప్పితే మాకు రాజకీయాల కోసం మేము చేయట్లేదు. విద్యార్థుల భవిష్యత్ కోసం మాట్లాడుతున్నాం. మేము రాజకీయాలు చూడట్లేదు. రాజకీయాలు కావాలంటే మేము చేసుకుంటాం. విద్యార్థుల బాధని చెప్తా ఉన్నాం అంతే. ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ చూడండి, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయిపోయిన ఉద్యోగాలు రాలా. ఈ ఊర్లో ఈ నియోజకవర్గంలో ఆ శబరి అనే అబ్బాయి తెలియనోడు ఎవడు ఉండడు. అలాంటి వ్యక్తులు ఈరోజు మోసపోయారు. మోసపోయారు. 2 అంశాలు ఒక కాజు ఒక 2 నిమిషాలు మీరు ఊరుకోండి. మేము 2 విషయాలు చెప్తా ఉన్నాము. మేము 4 అంశాలు డిమాండ్ చేస్తా ఉన్నాము. ఫుల్ రియంబర్స్మెంట్ రావట్లేదు, నిరుద్యోగ వృద్ధి రావట్లేదండి. ఇక్కడ ఏ ఉద్దేశాలు, రాజకీయ ఉద్దేశాలతో ఇది మనం చేయట్లేదు. ఇది విద్యార్థుల భవిష్యత్ కోసము, విద్యార్థుల భవిష్యత్ కోసము, యువత భవిష్యత్ కోసము మనం చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. ఈ రోజున ఈ కార్యక్రమం ఈ నిరాహార దీక్ష చేస్తున్నాము. ఎందుకు చేస్తున్నామంటే ఇదిగోండి నాతో పాటు నిలబడ్డాడు అశోక్ అనే వ్యక్తి, శబరి అనే వ్యక్తి. ఈ అబ్బాయి అయితే టౌన్ లో మీ అందరూ కూడా బాగా సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయిన తర్వాత కూడా చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టడం కావచ్చు, వాళ్ళని ఎక్కడా కూడా వాయిస్ లేకుండా చేయడం కావచ్చు చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే మనం చూద్దాము, ఈ కార్యక్రమం ఒక కాజ్ కోసం చేస్తూ ఉంటే ఏ విధంగా ఎస్ఐ ఎగబడి మైకు కట్ చేయడానికి ఏ విధంగా ప్రయత్నాలు చేశారు, ఏ విధంగా కనీసం ఇంతమంది ఉన్నారు కాజ్ కోసం చేస్తున్నారు, ఒక ఎక్స్ మినిస్టర్ ఇక్కడ ఉన్నారు అనే స్పృహ కూడా కోల్పోయి ఏ విధంగా ఆ ఎస్ఐ మరి ఎవరు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారో తెలియదు. మరి ఎందుకు మేము మాట్లాడితే ప్రజల తరఫున పోరాడినా ప్రశ్నించినా ఎందుకు మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అంత భయమో, రాజకీయ నాయకులకు ఎందుకు అంత భయమో మనకు తెలియదు. మీకు అంత భయం ఉన్న వాళ్ళు మరి ఈ అవకతవకలు జరుగుతున్నాయి, పిల్లలు ఈ విధంగా విద్యార్థులందరూ కూడా సఫర్ అవుతున్నారు. మరి దానికి న్యాయం చేయొచ్చు కదా, ఇంత భయం ఎందుకు? మేము రోడ్ల మీదకి వచ్చి ప్రశ్నించాల్సిన పని లేదు కదా. మీరు నిజాయితీగా పనిచేస్తే, మీరు చేయలేదు కాబట్టి మేము ప్రశ్నిస్తుంటే గొంతు నొక్కేయాలి, ఎవరు వినకూడదు. ఇక్కడ ఇంతమంది నిరాహార దీక్ష ఉంటే వెళ్ళే వాళ్ళు కానీ ఎవరు ఈ ఊర్లో నియోజకవర్గంలో ఎవరు కూడా ఈ వాయిస్ వినకూడదు. ఎందుకు చేస్తున్నారో అంతా సైలెంట్గా ఉండాలి, గొంతు నొక్కేయాలి. లేదా పని అన్న మాట్లాడితే కేసులు పెడతామంటారు. కాబట్టి ఇప్పుడు మైక్ కోసం ఎంత రాద్ధాంతం చేశారో మనం చూసాము. కాబట్టి ఏమన్నంటే కేసులు పెడతామంటారు. సరే పెట్టుకుంటే పెట్టుకోండి, మేము ఒక కాజ్ కోసం చేస్తున్నాము, మేము రాజకీయాల కోసం చేయట్లేదు అని స్పష్టం చేసినా కూడా ఎస్ఐ గారు ఎక్కడ కూడా తగ్గకుండా ఆ పోలీసులంతా వచ్చి ఏ విధంగా మా వాళ్ళ మీద పడి ఏ విధంగా మైక్ లాక్కొని పోయే ప్రయత్నం చేశారో మీరు చూశారు. కాబట్టి ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. మీరు మైకులు లాక్కోవచ్చు, మేము మా గొంతు నొక్కేయచ్చు, కానీ ప్రజల్లో ఒకసారి తిరుగుబాటు వస్తే, యువతలో ఒకసారి తిరుగుబాటు వస్తే, వాళ్ళ భవిష్యత్తుతో పెట్టుకున్నందుకు మీరు ఏమైపోతారో, ఈ ప్రభుత్వం ఏమైపోతుందో ఒకసారి ఆలోచన చెయ్యాలి. అది మీ విఘ్నతకే వదిలేస్తున్నామని తెలియజేస్తున్నాం.